హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ రెసిపీ అండి. రొటీన్గా ఒకేలాగా ఎగ్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుందండి ఎగ్ కర్రీ. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిని, 2 ఇలాచీలు వేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కలుపుకుందామండి. ఇలా కలుపుకొని స్టవ్ను చిన్న పెట్టి వదిలేస్తే ఆనియన్స్ మంచి కలర్ వస్తాయి. అవి వేగేలోపు మనం దీంట్లోకి మసాలాను తయారు చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మసాలా పొడి వేసుకున్నాము. దానికి ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలుపుకున్నాము. స్టవ్ చిన్న పెట్టి దూరంగా వేసుకోవాలి. ఇవన్నీ వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పచ్చగా నూరుకోవాలండి. మెత్తని పౌడర్ లాగా చేసుకోవద్దు. దీన్ని కొద్ది కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ది, దాన్ని వేసేసుకున్నాము. ఫ్రెష్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని కలుపుకున్నాము. 3 మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాము. నేను ఒక 8 నుంచి 10 కాజు అండి నీళ్ళు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా టమాటాలో వేసేసుకున్నాము. వేసేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఆనియన్ వేగి మంచి కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 1/2 టీ స్పూన్ వరకు కూడా కారం పెంచుకోవచ్చు అండి, మీ ఇష్టము. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాము. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసిన పేస్ట్ ఉంది కదా, టమాటా పేస్ట్, దాన్ని వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి మిక్సీలో మిగతా ప్యూరీ ఏమన్నా కూడా అది కూడా వేసేసుకోవచ్చు. మొత్తం వేసుకొని కలుపుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, దీంట్లోనే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, 1/2 టీ స్పూన్ మసాలా కూడా, దాని పొడి కూడా వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని చిన్నగా పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే టమాటా మంచి ఉడికి పైన ఆయిల్ రావాలండి. ఎందుకంటే పచ్చి టమాటాలు వేసాం కదా, టమాటా కాజు అది మంచి ఉడికి పైన ఆయిల్ రావాలి. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. ఎందుకంటే మనం కాజు వేసుకున్నాం కదా, అది అడుగు పట్టేస్తుంది. ఒకసారి కలుపుకోవాలనంతలా. ఇంకా కొద్దిగా ఉడకాలండి టమాటా. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకున్నాము. ఇదిగోండి ఉడికి ఇట్లా ఆయిల్ వచ్చేసింది కదా, టమాటా మంచి ఉడికిపోయినట్టుంది. ఇట్లా ఆయిల్ వచ్చేస్తే ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, 1/2 గ్లాసే అంటే చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. నేను వేసుకొని మొత్తం కలుపుకున్నాను. వాటర్ వేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఎగ్ ఉడకడానికండి, అందుకే వాటర్ వేసాను. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కొద్దిగా వేసేసుకున్నాము పైన. మనం ఎక్కడెక్కడ ఎగ్ వేసుకుంటున్నామో అక్కడ వేస్తున్నాం చూడండి. అలా వేసుకొని ఇప్పుడు మనము ఒక ఎగ్ పగలగొట్టి వేసుకున్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం తయారు చేసిన పొడి ఉంది కదా, మసాలా పొడి, దాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని చిన్నగా పెట్టుకొని మూత పెట్టి 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు అయింది కదండి. మూత తీసి ఒకసారి చూసుకున్నాము.
ఇదండి రెడీ అండి మనం చేసుకునే ఎగ్ కర్రీ. మంచిగా ఉడికిపోయింది ఎగ్ కూడా. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అండి.